ఈఎస్ఐ హాస్పిటల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి అవినీతిమయంగా మార్చారని విమర్శించారు. సరైన సదుపాయాలను కల్పించలేదు. ఏ ఒక్క పోస్టులో ఒక్క ఉద్యోగిని భర్తీ చేయలేదని మంత్రి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ బీమా పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించి కార్మిక శాఖను నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి పేర్కొన్నారు. ఈ రోజున ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ సుమారు 300 బెడెడ్ హాస్పిటల్గా సిద్ధం చేయడానికి, అతి తక్కువ కాలంలోనే సిద్ధం చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డిన ఈ హాస్పిటల్ ఉండటం అందరి అదృష్టం. అలాగే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు దృష్టిలో ఈ హాస్పిటల్ సైట్ పడకపోవటం కూడా అదృష్టం. లేకపోతే ఇది కూడా కబ్జా గురయ్యేది, ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 2014లో 5,50,000 ఇన్సూరెడ్ పర్సన్స్ ఉంటే 19కి సుమారు 11,50,000 మంది పెరిగారు. మరి ఈ 5 సంవత్సరాల్లో 14 లక్షల మందే ఉన్నారు.